తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో తలనీలాల టెండర్ల ప్రక్రియ ప్రశ్నార్థకంగా మారింది. 2 సంవత్సరాలకు గాను టెండర్ కాల పరిమితి ఈ సంవత్సరం ఏప్రిల్ 12న ముగియనుండడంతో అంతలోపే టెండర్ పూర్తి చేయాల్సి ఉంది. గత 3 నెలలుగా 3 సార్లు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు తదితర రాష్ట్రాల్లో కూడా ప్రకటనలు ఈ ప్రూఫ్ రిక్రూట్మెంట్ ద్వారా కూడా జారీ చేశారు. కానీ టెండర్లు పాల్గొనడానికి ఎవ్వరూ రాకపోవడంతో వాయిదా పడుతుంది. కాగా ప్రస్తుతం నడుస్తున్న టెండర్ కాంట్రాక్టర్ ఇప్పటికే దేవాలయానికి 9 కోట్ల రూపాయలు బాకీ ఉండడంతో తలనీలాలు దేవాలయ అధికారులు తమ కంట్రోల్లోనే ఉంచుకుంటున్నారు. ఇటీవల దేవాదాయ శాఖ అధికారులతో మాట్లాడిన కాంట్రాక్టర్ 2 కోట్లు చెల్లించి డిసెంబర్ వరకు నిల్వ ఉన్న తలనీలాలను తీసుకెళ్లాడు. ఇంకా 6 కోట్ల వరకు దేవాలయానికి చెల్లించాల్సి ఉండగా 6 సంవత్సరాల క్రితం తలనీలాల టెండర్ ద్వారా 13 కోట్ల ఆదాయం, 4 సంవత్సరాల క్రితం 9 కోట్ల ఆదాయం, 2 సంవత్సరాల క్రితం 19 కోట్ల 8 వేల ఆదాయం వచ్చింది. ఈసారి మాత్రం 3 సార్లు టెండర్ నిర్వహించినా ఒక్కరు కూడా ముందుకు రాలేదు. 4వసారి టెండర్ ప్రక్రియ కోసం మళ్ళీ ప్రకటన చేసినా కూడా ఈసారి కూడా ఎవరు వస్తారో రారో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. టెండరు 11వ తారీఖు 4వ నెల 2025తో ముగుస్తున్నది. ప్రస్తుత టెండర్ 2 సంవత్సరాల కాల పరిమితి. ఇక ఈ టెండర్ ప్రక్రియ కోసం అని చెప్పి ఇప్పటికీ 3 సార్లు మేము టెండర్ పిలవడం జరిగింది. 11వ తారీఖు జనవరి 2025, 24వ తారీఖు ఫిబ్రవరి 2020, 4వ తారీఖు ఫిబ్రవరి 2025, ఈరోజు 3వ తారీఖు మార్చి 2025 నాడు కూడా ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా, సీల్ టెండర్ ద్వారా, పబ్లిక్ ఆక్షన్ ద్వారా మేము టెండర్ నోటిఫికేషన్ ఇచ్చాము. ఇటు టెండర్ నోటిఫికేషను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో, తమిళనాడు రాష్ట్రం 3 రాష్ట్రాల్లో పత్రికల్లో కూడా నోటిఫికేషన్ పబ్లిక్ చేశాము. ఈ టెండర్ కూడా 3 సార్లు కూడా పిలిచేయడం జరిగింది. అయినప్పుడు కూడా ఎవరు కూడా ఈ టెండర్లో పార్టిసిపేట్ చేయలేదు. కాబట్టి 4వసారి కూడా మేము ఈ టెండర్ని మళ్ళీ ఆన్లైన్లో మళ్ళీ పత్రికా ప్రకటనలో ఈరోజు జారీ చేస్తున్నాము. ఈ యొక్క టెండర్ ప్రక్రియ 2వ తారీఖు ఫిబ్రవరి 2025 రోజు ఉంటుంది. పరిస్థితి ఏంటి సార్? ఎన్నికల పరిస్థితి ఏంటి? ఎన్నికల పరిస్థితి ప్రస్తుతానికి జనవరి నుంచి ఇప్పటి వరకు మా దగ్గరే తలనీలాలు ఉన్నాయి. మొన్న డిసెంబర్ వరకు కూడా కాంట్రాక్టర్ గారికి తలనీలాలు అప్పచెప్పడం జరిగింది. ఆ తలనీలాలన్నీ కూడా భద్రంగా బ్యాగ్స్లో వేసి రూమ్లో పెట్టి ఫ్యాన్ అరేంజ్మెంట్ చేసి దానికి ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా పెట్టడం జరిగింది. ఏదైనా తడున్నా కూడా ఆరిపోవడానికి కోసం. సార్ రాకపోవడం టెండర్దారులు రాకపోవడానికి కారణం ఏమన్నా? అది రీజన్ అనేది ఇంకా మాకు కూడా సరిగ్గా తెలియట్లేదు. ఇక మరి ఆన్లైన్లో కూడా మాకు ఎటువంటి రెస్పాన్స్ లేదు. కాబట్టి మేము కూడా ఎవరైతే ఇంతకుముందు పాతగా పార్టిసిపేట్ చేశారో ఆ టెండర్దారులకు కూడా ఎప్పటికప్పుడు ఫోన్ ద్వారా తెలియపరచడం జరుగుతుంది, వాట్సాప్ ద్వారా కూడా తెలియపరచడం జరుగుతుంది. కానీ వాళ్ళు ఎవరు కూడా ఈ టెండర్ వేయడానికి ముందుకు రావట్లేదు.